ఇప్పుడు ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే ప్రశాంత్ కిషోర్ మెయిన్ హైలైట్గా చేసేసి ఆయన ఏదో చెప్పినట్టుగా ఇక ఈ వైసీపీ పార్టీ పని అయిపోయింది, ఈ స్టేట్లో అసలు పార్టీయే లేదు, సంక్షేమం వైపు చూశాడు కానీ యువతకు ఉద్యోగాలు లేవు, జగన్ ఓట్లేసి ఎవరు అన్నట్టుగా అసలు వార్తలు తప్పుగా వక్రీకరించి రాశారు. అటు చూస్తే ఈ పేపర్లు ఏదైతే ఉన్నాయో గ్రామాలు అసలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. సరే, గతంలో ప్రశాంత్ కిషోర్ మన దగ్గర నుంచి అతనికి ఎస్టాబ్లిష్ ఎక్కడ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో 2019లో సర్వే చేయటం. ఆ సర్వేకి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ వల్ల గెలిచిన తర్వాత ఒక స్టేట్మెంట్లో ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ఒక స్టేట్మెంట్లో ప్రశాంత్ కిషోర్ వల్ల మనం గవర్నమెంట్ ఫామ్ చేసామనే ఒక వార్త అతను దేశం అంతా పాపులర్ అయి ఉన్నాడు. గతంలో వన్ ఇయర్కి ముందు జరిగిన కొన్ని రాష్ట్రాల్లో అతను సర్వే 3 రాష్ట్రాలు మొత్తం ఫెయిల్ అయినాయి. ఒక ఫేక్ సర్వే వెళ్తూ ఇప్పుడు ఇక్కడ జనాన్ని కన్ఫ్యూజ్ చేసి మభ్య పెట్టాలని ఆంధ్రజ్యోతి అనే పేపరు అది ఒక పేపర్ కన్నా మనం చెప్పుకోకూడదు కానీ ఒక కులానికి సంబంధించిన పేపర్గా ఒక కుల ప్రతినిధులు కానీ అది వ్యవహరిస్తుంది. కానీ రాష్ట్రంలో ఉన్న ఏ సమస్యల మీద పోరాటలు ఇప్పుడు ఒక వైసీపీ మీనే ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు పత్రిక, TV5, MTV ఇవన్నీ కూడా ఓన్లీ ఒక వైఎస్ఆర్ పార్టీ మీనే వాళ్ళ దృష్టి అంతా. అంతేగాని రాష్ట్రంలో జరిగే అభివృద్ధి గురించి కానీ జరిగే అన్యాయాల గురించి కానీ వాళ్ళు ఎక్కడ ప్రస్తావించరు. ఇప్పుడు ఈ పార్టీలో బీసీలకి, SC, STలకి, మైనార్టీలకి ఎన్ని సీట్లు ఇచ్చారు, వాళ్ళ పార్టీలో ఎన్ని సీట్లు ఇచ్చారు, ప్రశాంత్ కిషోర్ కూడా సర్వే చేసుకోవాలి కదా. బీజేపీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సెంట్రల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ ఒక మూలస్తంభం. ఆర్ఎస్ఎస్ సర్వే ప్రకారం వాళ్ళ యొక్క రిపోర్ట్ ప్రకారం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో ఎడ్జ్ ఉంది. కావున జగన్మోహన్ రెడ్డి జోలి మనం పోవాల్సినంత అవసరం లేదు. పొత్తుకు కూడా టీడీపీతో మనం కలిసి వెళ్ళాల్సినంత అవసరం లేదనే ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్తోనే బీజేపీ పక్కన పెట్టింది వాళ్ళని. బీజేపీ కోసం పాకులాడి కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని ఢిల్లీ చుట్టూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు తిరిగి కాదు బాబు మీరు వెళ్ళి మీ పని మీరు చేసుకోండి అని చెప్పినాకే ఈ స్టేట్లో వాళ్ళు పని చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు అటు చూసినట్టయితే మరి ఇప్పుడు వాళ్ళందరూ కలిసే ఉన్నారు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు మరి జగన్ ఒకడు ఈ పార్టీలు మొత్తం ఏకమైనాయి, ఎలా ఉండిద్ది రేపు? అది రేపు జరగబోయే ఎలక్షన్స్లో చూస్తారు. పర్టికులర్గా కొంతమంది ఇప్పుడు మన అభిమానులను చెప్పినా కానీ వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళు చెప్పారనే ఆలోచన ఉంటుంది. గ్రామాల్లో తిరిగి గ్రామాల్లో జరిగిన అభివృద్ధి గురించి కానీ గ్రామాల్లో జరిగిన న్యాయం గురించి కానీ ఒకసారి ఆలోచించుకుంటే వాళ్ళకు కూడా అర్థమైంది. ఆంధ్రజ్యోతి అనే పేపర్ కానీ ఈనాడు ఒక పేపరు ఒక కుల వ్యవస్థకి ఆజ్యం పోసి పెత్తందారులకు సపోర్ట్గా ఉన్న 2 పత్రికలు వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పేపర్లో వరకు ఎందుకు వేశారంటే మీరు ఎవరు చూడలేదు కాబట్టి బజార్లో విసిరేసుకుంటూ వెళ్ళారు. ఆ పేపర్లు ఎవరు ఓన్లీ ఒక ఉన్నత వర్గానికి ఒక క్యాస్ట్కే 2 పనులు పనిచేస్తున్నాయి కాబట్టి ఎవరు పట్టించుకోవట్లా. దాని మీద ఏంటంటే ఆ సర్క్యులేషన్ తగ్గిపోయింది కాబట్టి వాళ్ళకి ఊరకు ఇచ్చిపోతున్నారు అంతే. దానికి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపు రాబోయే ఎలక్షన్స్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు, ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు. దాంట్లో ఎలాంటి డోకా లేదు కదా. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు తెలుగుదేశం, జనసేనతో పాటు రేపు కాంగ్రెస్ పార్టీ కూడా 3 జత కడితే అప్పుడు పరిస్థితి ఏంటి? 3 ఇప్పుడు మామూలు పెద్దలు 3 సెట్ కాదంటారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం. 3 ఉంటే అవి ఎక్కడికి వెళ్తాయో జనానికి తెలుసు. అంతేగాని మనం ఏదో మన పార్టీని మనం డెవలప్ చేసుకోవడానికి మాట్లాడే ఎక్కువగా వాళ్ళతో మనం అంత అవసరం లేదు. దాని గురించి అంత చెప్పుకోవాల్సిన ఆసక్తి లేదు. ఇప్పుడు సెంట్రల్ రిపోర్ట్ ఏది ఉన్నా కానీ జగన్కే ఫేవర్గా ఇచ్చున్నాయి. సరే, ఇప్పటికీ హరిరామ్ జోగి కుమారుడు మొన్న పార్టీలో చేరాడు. టీడీపీ జనసేన కలిస్తే 1 వేలో గవర్నమెంట్ వస్తుందంటే ఎవడు సాహసం చేయడు కదా. ఆర్కే ఎల్లినికి వచ్చాడు, ఎవరు సాహసం చేయరు. టీడీపీ వస్తుంది కాంగ్రెస్తో కలిసి జనసేనతో కలిసి అంటే మన కాడికి వస్తుందా? నీ దగ్గర 4 రూపాయలు నాకు వస్తాయి అంటే నేను నీ కాడికి వస్తాను కానీ నీ దగ్గరికి రాలేను కదా. ఒకసారి మనం చూసుకోవాలి కదా. కానీ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రకారం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఎడ్జ్ ఉంది, బయటపడతాడనే ఆలోచనతో బీజేపీ సపోర్టు కూడా జగన్కే ఉంది. రాజ్యసభలో మనకి 11 ఉన్నాయి. 2 ఇయర్స్ దాకా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ మోడీకి అవసరం కాబట్టి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అనేవి వాళ్ళ సర్వీస్ కూడా మనలాగా ఈ టీవీ సర్వీస్ ఉండవు. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి బలమైన మూలస్తంభం ఆర్ఎస్ఎస్ ఏం చెప్తేనే అది బీజేపీ చేస్తుందని అందరికీ తెలుసు. అది దాదాపుగా పత్రికలు, మీడియాలో చదువుకున్న వాళ్ళకి ఆర్ఎస్ఎస్ రిపోర్ట్ ప్రకారం గత 2 నెలల నుంచి కాదు, మన రీసెంట్గా కూడా ఇచ్చింది 4 రోజుల క్రితం. క్లియర్ కట్ ఎడ్జీ జగన్కు ఉంది కాబట్టి మనం ఏదో పాకులాడాల్సిన అవసరం లేదు. వస్తే వాడు వస్తాడు, లేదా పోతే పోతాడు బాబు అని వదిలేశారు. అది అర్థమైపోతుంది జనాలకి. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.